బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో హైదరాబాద్ ఈడీ అధికారుల ఎదుట సినీ నటుడు దగ్గుబాటి రానా విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్లతో వచ్చిన ఆదాయం, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాలపై ఈడీ ప్రధానంగా ప్రశ్నించనుంది. కొంతమంది సినీ ప్రముఖులు ఈ యాప్లకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తూ భారీగా డబ్బులు సంపాదించారని, ఇందులో అక్రమ లావాదేవీలు జరిగాయని, అందుకే వారికి నోటీసులు పంపించి విచారణ చేస్తున్నారు. ఇటీవల ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండను అధికారులు విచారించి కీలక సమాచారాన్ని సేకరించారు. ఇవాళ విచారణకు హాజరైన రానాను అధికారులు ప్రశ్నించనున్నారు. ఇదే కేసులో ఎల్లుండి సినీ నటి మంచు లక్ష్మి కూడా ఈడీ విచారణకు హాజరు కానున్నారు. రెడ్గా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో హీరో రానా ఈడీ విచారణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, ఈడీ విచారణ ఎలా కొనసాగుతుంది? ప్రధానంగా ఎలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది రానాని? బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఈడీ దూకుడు పెంచుతోంది. ఇప్పటికే ఇందులో ప్రధానంగా ఇన్వాల్వ్ అయిన సెలబ్రిటీస్కు నోటీసులు ఇచ్చి వాళ్ళను విచారణ చేస్తూ ఉంది. ఇప్పటికే ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండలను ఈ కేసులో విచారణ చేశారు. వారు గతంలో చేసిన బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్కు సంబంధించినటువంటి కీలక సమాచారాన్ని వారి దగ్గర నుంచి రాబట్టింది. ఈ క్రమంలోనే నటుడు రానాకు అలాగే మంచు లక్ష్మికి సైతం నోటీసులు ఇవ్వగా కొద్దిసేపటి క్రితమే ఇవాళ నోటీసుల్లో పేర్కొన్న ప్రకారం నటుడు హీరో రానా ఆయన విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరయ్యి ప్రస్తుతం ఆయన బ్యాంక్ స్టేట్మెంట్లతో తీసుకొని విచారణకు హాజరైనట్లు తెలుస్తోంది. అయితే ఈ విచారణలో రానా దగ్గర నుంచి కీలక సమాచారాన్ని ఈడీ అధికారులు రాబట్టబోతున్నారు. ఎందుకంటే గతంలో ఆయన జంగిల్ రమ్మీ అనేటువంటి బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశారు. ప్రకాష్ రాజ్తో కలిసి వాళ్ళిద్దరూ ప్రమోషన్ చేసినటువంటి విషయం కూడా తెలిసిందే. సో వీటన్నిటి మీద ప్రస్తుతం ఆరా తీయబోతున్నారు. ఎందుకంటే గతంలో ప్రకాష్ రాజ్ను విచారించినప్పుడు ప్రకాష్ రాజ్ తాను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినప్పటికీ కూడా ఆ నిర్వాహకుల దగ్గర నుంచి ₹1 కూడా తీసుకోలేదనేటువంటి విషయాన్ని ఈడీ అధికారులకు తెలియజేశారు. మరి అదే విషయాన్ని ఇప్పుడు రానా కూడా తెలియజేస్తాడా, లేకపోతే అసలు రానా చేసినటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో ఆయన మొత్తం ఎంత పెద్ద మొత్తంలో సంపాదించాడు అనే దాని మీదనే ప్రజెంట్ యొక్క ఇన్వెస్టిగేషన్ అనేది జరగబోతోంది. ఇవాళ సుదీర్ఘంగా ఆయన విచారించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే రానాకు టాలీవుడ్ లో కొంత క్రేజ్ అనేది ఉంది, యూత్ లో మంచి ఫాలోయింగ్ అనేది ఉంటుంది. గతంలో తను చేసినటువంటి సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా బాహుబలి లాంటి సినిమాలు కావచ్చు, ఆ తర్వాత విరాట పర్వం అని అంతకంటే ముందు చేసినటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో, సో నేనే రాజు నేనే మంత్రి అటువంటి సినిమాల ద్వారా మంచి పేరుతో సంపాదించుకున్నటువంటి నటుడు తను ఒక పెద్ద నిర్మాతకు సురేష్ ప్రొడక్షన్ కు సంబంధించినటువంటి మేనేజ్మెంట్లలో వన్ ఆఫ్ ద డైరెక్టర్ గా ఉండి కూడా అసలు బెట్టింగ్ యాప్స్ ను ఎందుకు ప్రమోట్ చేయాల్సి వచ్చిందనే దాని మీద ప్రజెంట్ ఈడీ అధికారుల యొక్క ఆరా అనేది ఉండబోతోంది. ప్రస్తుతం వీటన్నిటి మీద కొద్దిసేపటి క్రితమే హీరో రానాకు సంబంధించి ఈడీ విచారణ మొదలైంది. ఈడీ అధికారులు ప్రస్తుతం రానాను ప్రశ్నిస్తూ ఉన్నారు. ముఖ్యంగా గతంలో ఎవరైతే 29 మంది నటీనటుల మీద కేసులు నమోదైన తర్వాత సైబరాబాద్, హైదరాబాద్ పరిధిలో నమోదైనటువంటి కేసులను బేస్ చేసుకొని ఆ యొక్క ఎఫ్ఐఆర్ కాపీలను ఆధారంగానే ఇందులో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందన్న ఉద్దేశంతో ఈడీ అధికారులు ఆ కాపీలను తెప్పించుకొని ఈసీఐఆర్ నమోదు చేసి ఇందులో ఎవరైతే కీలకంగా ఉన్నటువంటి స్టార్స్ ఉన్నారో వాళ్లకు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని తెలియజేసింది. ఈ క్రమంలోనే హీరో రానాకు సైతం గతంలో నోటీసులు జారీ చేశారు. జారీ చేసి విచారణకు హాజరు కావాలని తెలియజేసినప్పుడు ఆయన వ్యక్తిగత కారణాల కారణంగా ఒకసారి విచారణకు హాజరు కావాలని తెలియజేసినప్పటికీ విచారణకు డుమ్మా కొట్టారు. కానీ రెండవసారి నోటీసులు ఇచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు తెలియజేసిన దానిని దృష్టిలో పెట్టుకుని కొద్దిసేపటి క్రితమే రానా విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం ఆయన్ను చేసినటువంటి లావాదేవీలు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఎంత పెద్ద మొత్తంలో సంపాదించి ఉంటాడు, అసలు ఆయన పాత్ర ఏంటి అనే దాని మీద ప్రజెంట్ పలు ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని యాప్స్ అనేవి జంగిల్ రమ్మీ యాప్ కావచ్చు, లేకపోతే అతను చేసినటువంటి మిగతా బెట్టింగ్ ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా సంపాదించినటువంటి ఆదాయం తాలూకు లెక్కలు, అలాగే అమౌంట్ను ఏ రకంగా తీసుకున్నారు, వీళ్ళందరూ కూడా నగదు రూపంలో తీసుకున్నారా, ట్రాన్సాక్షన్స్ అనేవి ఎలా జరిగాయి, క్రిప్టో కరెన్సీ రూపంలో తీసుకున్నారా, హవాలా రూపంలో నగదు అనేది వీళ్ళకి వచ్చి చేరిందా అనేది కూడా పూర్తిగా తెలిసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే గతంలో కొంతమంది నటులను ప్రశ్నించినప్పుడు ప్రకాష్ రాజును ఆయనతో పాటు జంగిల్ రమ్మీని ప్రమోట్ చేసినటువంటి ప్రకాష్ రాజును ప్రమోట్ చేసినప్పుడు తను ఆ యాడ్లో నటించినప్పటికీ కూడా యాడ్ నిర్వాహకుల దగ్గర నుంచి ₹1 కూడా తీసుకోలేదు, దాని తాలూకా ట్రాన్సాక్షన్స్ అనేవి కూడా ఏమీ లేవు అనేటువంటి విషయాలను తాను అధికారులకు చూపించారనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. కాబట్టి మరి ఇప్పుడు కూడా రానా సైతం అదే ప్రశ్నలు చెప్తాడు, అదే సమాధానాలు చెప్తాడనేది ఒక సస్పెన్స్ అనేది నెలకొంది. విచారణ తర్వాత ఖచ్చితంగా ఆయన మీడియాతో మాట్లాడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే గతంలో ప్రకాష్ రాజు తర్వాత స్పష్టత అయితే ఇచ్చారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కు సంబంధించి. హీరో విజయ్ దేవరకొండ సైతం తాను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు, గేమింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారంటూ ఆయన వరకు ఆయన క్లారిటీ అయితే ఆయన ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ విచారణ ముగిసిన తర్వాత హీరో రానా సైతం మీడియాతో మాట్లాడి ఆయన ఎందుకు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయాల్సి వచ్చింది, ఆయన చేసినటువంటి ప్రమోషన్స్ కు సంబంధించి ఆయన ఏం చెప్తారనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. శాలిని.
రత్న అలాగే హీరో రానా ఇటు ఈడీ అధికారుల ఎదుట ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసే అవకాశం ఉంది? అంటే తన వర్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా వాస్తవానికి ఎప్పుడైనా సరే ఈడీ విచారణ అంటే మనీ లాండరింగ్ని బేస్ చేసుకునే ఉంటుంది. ఎందుకంటే అవినీతి సొమ్మును కూడబెట్టిన వాళ్ళు వ్యవహారంలో కావచ్చు, లేకపోతే వక్ర మార్గంలో రాంగ్ రూట్లలో అమౌంట్ను సంపాదించిన వ్యక్తులనే ఈడీ అధికారులు టార్గెట్ చేస్తారు. ఎందుకంటే అమౌంట్ అనేది కూడా హవాలా రూపంలో వచ్చి జరుగుతూ ఉంటుంది, క్రిప్టో కరెన్సీ రూపంలో చేస్తూ ఉంటారు, దొడ్డిదారిన సంపాదిస్తారనేటువంటి పేరు ఉంటుంది. కాబట్టి వీటన్నిటి తాలూకు గత 2-3 సంవత్సరాల్లో సంపాదించినటువంటి ఆదాయం తాలూకు లెక్కలు చూపించాలంటే వారి యొక్క బ్యాంక్ స్టేట్మెంట్లు అనేవి చాలా కీలకంగా ఉంటాయి. సో ఇప్పుడు ఆ బ్యాంక్ స్టేట్మెంట్లను తీసుకునే విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది హీరో రానా. అయితే కొంతమంది ఫిజికల్ కాపీలను తీసుకొని బ్యాంక్ స్టేట్మెంట్లను తీసుకొని విచారణకు హాజరవుతూ ఉంటారు. మరికొంతమంది మాత్రం డిజిటల్ కాపీలు అంటే వాళ్ళ మొబైల్లో ఆ స్టేట్మెంట్లను తీసుకొని వచ్చి అధికారులకు చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు అదే రకంగా హీరో రానా సైతం డిజిటల్ కాపీలను తీసుకొని విచారణకు హాజరయ్యారు. ఆయన ఈడీ అధికారులు అడిగిన దాన్ని బట్టి, ఎందుకంటే మనీ లాండరింగ్ కోణంలోనే విచారణ అనేది ఉంటుంది కాబట్టి ఆ కోణంలోనే వీళ్ళందరి మీద కూడా ఈడీ అధికారులు ఈసీఐఆర్ నమోదు చేశారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రశ్నలే ఈడీ అధికారులు రానాను అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి. రత్నాలకి దాదాపు ఎన్ని గంటల పాటు ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది? ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి ఖచ్చితంగా హీరో రానా ఈడీ విచారణ సుదీర్ఘంగా కొనసాగే అవకాశాలు ఉంటాయి. గతంలో ప్రకాష్ రాజును దాదాపు 4-5 గంటల పాటు విచారించారు. విజయ్ దేవరకొండను సైతం 6 గంటల పాటు విచారణ చేయడం జరిగింది. కాబట్టి దాదాపు 4-5 గంటల పాటు విచారణ చేసిన తర్వాత మాత్రమే రానాను పంపించినటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఎందుకంటే వీళ్ళు చాలా కీలకంగా ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో పెద్ద సెలబ్రిటీస్ గా ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళే. రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, వీళ్ళు మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు వీళ్ళే ఎక్కువగా సంపాదించినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. కాబట్టి వీళ్ళు చేసినటువంటి యాడ్ ప్రమోషన్స్ అనేవి ప్రజల్లో కొంత ప్రభావితం చూపించినటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళని ఎక్కువగా చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు. అటు సోషల్ మీడియా వ్యక్తిగా కావచ్చు, అటు వెండితెర మీద వాళ్ళని ఇష్టపడే వ్యక్తులు చాలా మంది ఉంటారు. యూత్ లో ఫాలోయింగ్ అనేది ఎక్కువ ఉంటుంది, ఒక క్రేజ్ అనేటువంటి నటీనటులు. కాబట్టి సో వీళ్ళు ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం ద్వారా కొంతమంది యువత బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. ఆర్థికంగా చితికిపోతారు, అనేక రకాల ఇబ్బందులు అనేవి ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని కూడా బేస్ చేసుకొని అసలు వీళ్ళు ఎందుకు ప్రమోషన్ చేశారు, ప్రమోషన్ చేసినటువంటి ప్రమోషన్స్ ద్వారా ఎంత సంపాదించారు అనేటువంటి పూర్తి వివరాలు తెలియాలి. నెక్స్ట్ తదుపరి అదుపులోకి తీసుకున్నటువంటి వ్యక్తులను కూడా విచారణ చేయాలంటే వీళ్ళ దగ్గర నుంచి అసలు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ తర్వాత వీళ్ళ యొక్క ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతాయి అనే దాని మీద ఒక స్పష్టత అయితే ఈడీ అధికారులకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సుదీర్ఘ విచారణ కొనసాగే అవకాశం ఉంటుంది హీరో రానాకు సంబంధించి. రైట్, థ్యాంక్ యూ రత్న.